అంటే అసలు అదాని మీద కేసు పెట్టడానికి గల కారణం ఏంటి? యుఎస్ గవర్నమెంట్‌లో వాళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఏంటంటే యుఎస్ లాస్ వేరేగా ఉంటాయి. నేను అక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. నేను కూడా లీగల్ ఎక్స్‌పర్ట్‌ని. ఓకే. చార్జ్ షీట్ ఏ రకంగా ఫైల్ చేశారు? ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్‌లో వాళ్ళు అరాచకం చేస్తున్నారు అమెరికన్స్. వాళ్ళు ఏ రకంగా అయితే బంగ్లాదేశ్‌లోని కొంత భూభాగాన్ని, బర్మాలోని కొంత భూభాగాన్ని తీసుకొని ఒక కంట్రీగా ఎస్టాబ్లిష్ చేసి చైనాని ఛాలెంజ్ చేయాలన్న ఒక పూర్తి దురాలోచనతో అది షేక్ హసీనా యాక్సెప్ట్ చేయకపోవడం, తద్వారా షేక్ హసీనాని అక్కడ నుంచి పాలదోలడం, అందులో పాకిస్తాన్ ఐఎస్ఐ సపోర్ట్ తీసుకోవడం, ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. షేక్ హసీనాని పారిపోనిచ్చారు. ఆదానికి $800 బిలియన్ పేమెంట్ చేయాలి ఎలక్ట్రిసిటీ దాని గురించి. అతనికి పేమెంట్ చేయలేదని అతను కట్ చేయడానికి అతనిది పవర్ ప్లాంట్ జార్ఖండ్‌లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆల్రెడీ అతని పవర్ యుటిలైజ్ అవ్వడానికి వీలుగా అతను ఇండియాలోనే అమ్ముకోవచ్చు అని కూడా ఇచ్చింది. సో దీని అర్థం ఏంటంటే మీరు కొన్ని అంతర్జాతీయ వ్యవహారాలను చూస్తూ ఉండాలి. ఒక మనిషి మీద ఊరికనే కేసు పెట్టారు అదాని మీద. అదాని మీద కేసు ఉంటే మొత్తం అన్ని ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేయించేయాలి. ప్రెసిడెంట్ కెన్ డూ దిస్. బైడెన్ కెన్ డూ ఇట్. బైడెన్ కెన్ క్యాన్సిల్ ఎనీ అగ్రిమెంట్. వాళ్ళు అనౌన్స్ చేసేవలసింది. అదానిని ఆంక్షలు పెట్టిన లిస్ట్లో ఆంక్షలు పెట్టేసి లిస్ట్లో అనౌన్స్ చేసేవలసింది. అయిపోయింది కదా. ఎఫ్ఐఆర్ వేసి మీరు ఛార్జ్ షీట్ వేసారు, అందులో ఇది ఉందని చెప్పి. అమెరికన్ ప్రెసిడెంట్ కెన్ డూ ఇట్. ఒక ఇది రాసిచ్చు. ఎందుకు చేయడు? అంటే ఏంటంటే దాని అర్థం లేదు. ఇప్పుడు 1750 కోట్లు ఇచ్చాడేమో. దాని గురించి నేను ఆ అనాలిసిస్ గురించి నేను వెళ్ళట్లేదు. ఆయన ఎవరికి బ్రేక్ చేశాడా ఆయన గురించి నేను చెప్పట్లేదు. నేను అదాని అనే ఒక ఇండస్ట్రియలిస్ట్, ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్, అది అదాని అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు. అక్కడ అదాని కాదు, ఒక ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ వ్యవహారం చూద్దాం. ఇందులో 2 భాగాలు. ఒకటి ఇండస్ట్రియలిస్ట్గా అదాని ఒక ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్గా చూడడం. రెండోది అతను బ్రైక్ చేశాడనే ఎలిగేషన్ అది వేరేగా వస్తుంది. ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ శాస్త్రి గారు అంటే ఇంతకుముందు హిడెన్బర్గ్ రిసెర్చ్ కావచ్చు, లేకుంటే ఇంతకుముందు అనేక వేరే బ్రిటన్ లాంటి దేశాలు కూడా ఒప్పందాలు, యుద్ధ విమానాల ఒప్పందాల విషయంలో ఇట్లా చాలా ఎలిగేషన్స్ ఒక దేశం చేసింది, ఒక దేశం చేయలేదు. ఇప్పుడు నట్వర్ సింగ్ మీద ఎలిగేషన్ వేశారు. ఏమని ఫుడ్ ఫర్ ఆయిల్ దాంట్లో మన నట్వర్ సింగ్ గారు డబ్బులు కొట్టేశారని. తర్వాత తెలిసింది ఏంటి, ఆయన నిజంగానే తీసుకున్నారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ బహిష్కరించేసింది. ఫస్ట్లో ఏం చెప్పారు ప్రణబ్ ముఖర్జీ గారు, అందరూ బయటకు వచ్చి అలాంటిది ఏమీ జరగలేదు అన్నారు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం నేను ఈ కంట్రీ వన్ ఆఫ్ ది ఎకనమిస్ట్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ గా చూస్తే ఆయన మీద నేను తప్పు చేసి ఉండొచ్చు. అదాని చేయలేదని నేను అనట్లా. నేను అదాని చేశాడు చేయలేదన్న దాని మీద మాట్లాడలేదు. ఒక ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ని మీరు ఏ రకంగా టార్గెట్ చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న జ్యుడిషియరీ, అవును, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, యూ డిక్లేర్, ఆంక్షలు డిక్లేర్ చేయవాడి మీద. వాడిని మొత్తం క్లోజ్ చేసాయి. వాడు తప్పు చేశాడని నీకు తెలిసినప్పుడు తప్పే, నువ్వు ఇంకా ఛార్జ్ షీట్ వేసావు, ఇది వేసావు అని ఎందుకు అనవసరం? నీ డాక్టరీన్ కదా, నువ్వు 5 నిమిషాల్లో సంతకం పెడితే అయిపోతుంది కదా పని. ఎందుకు చేయవు? అది చెయ్యి ఒకసారి, అదేదో చేసి చూపించు బయలాటరల్ రిలేషన్లో. అలాగే ఇండియాతో చేస్తా ఉండండి. ఇక అసలు విషయం నేను చెప్తున్నానండి. నేను అదాని కూడా నాకు అవసరం లేదండి. కానీ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్, అది మీరైనా నేనైనా, నేను ఇలాగా మాట్లాడతాను. నేను కాదంటలా, అదాని సమర్థిస్తున్నారా నేను అంటలా. కానీ అదాని కూడా నాకు అనవసరం. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీకు మన మలాకా స్ట్రైట్ లో మనకున్న గుత్తాధిపత్యాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ చైనాని కౌంటర్ చేసే సత్తా సామర్థ్యం ఒక ఇండియాకే ఉన్నాయి. అలా కాదు, మాకు కూడా ఉండాలి. ఇది వీళ్ళ దురాలోచన. మీరనేదేమో బంగ్లాదేశ్ తో మొదలెట్టారు. లేదు, మీరు చెప్తున్నది మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా. అమెరికా ఒక ఇంపీరియలిస్ట్ దేశంగానో లేకుంటే ఆధిపత్య ధోరణితోనో
వాళ్ళు పెత్తనం ప్రపంచం మీద పెత్తనం చేయాలనో లేకపోతే చైనా మీద అలా నేను కాదంటాను. ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తా. చేయాలని చూస్తున్నారు బంగ్లాదేశ్లో అన్నారు. కానీ బంగ్లాదేశ్లో ప్రధానికి మాజీ ప్రధానికి మనం ఆశ్రయం కల్పిస్తున్నాం అనేది ఒకటైతే, మనకి అమెరికా అధ్యక్షుడికి మంచి సంబంధాలు ఉన్నాయి, అమెరికాకి మనకి ఇలాంటి మన ప్రధానికి ట్రంప్కి మంచి సంబంధాలు ఉన్నాయనేది రెండోది. మీరేమో ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ని అమెరికా టార్గెట్ చేస్తుందని మీరు అంటున్నారు. అమెరికాకి మంచి సంబంధాలు ఉన్నాయనేది ఎవరైనా ఊహించుకుంటే అది కళ్ళ డే డ్రీమ్, అది పగటి కళ్ళకి అంటున్నాడు. అది అమెరికా ఏ దేశంతోనూ ఉండదు. అమెరికా అనేది వాళ్ళంత అలా అనాలోచితం అనేది ఎవరికి ఉండదు. నేను హార్వర్డ్లో చదివాను, స్టాన్ఫోర్డ్లో చదివాను. నేను రెండిట్లోనూ చదువుకోవచ్చు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీకు తెలుసు శాస్త్రి గారు, మీకు తెలుసు గతంలో ఎలక్షన్ ముందు ఆయన గెలిపివ్వాలి అనేది. కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాదు నేనేది, ప్రధానమంత్రి కూడా మధ్యప్రదేశ్ భోపాల్లో అలాగే వినండి మీరు. నేను లెట్ మీ కంప్లీట్. మధ్యప్రదేశ్ భోపాల్లో యూనియన్ కార్బైడ్ లో అవును దగ్గరుండి పంపించేశారు. అవును దగ్గరుండి పంపించేశారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆనాడు ఉన్నటువంటి అండర్సన్ ఎవరైతే ఉన్నారో అండర్సన్ ని దేశం భద్రత రక్షణ కల్పించి పంపించారనే విమర్శలు ఉన్నాయి. విమర్శ నేను అంటలా. మీరు అన్నదానికి నేనేమంటున్నా, మీరేమో ఒక ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ని అమెరికా టార్గెట్ చేసింది. నేను అలా కూడా చెప్పను, ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ అని కూడా అనవసరం.